గమ్యం లేని గమనం, భవిష్యత్తును నిర్మించుకోలేని వర్తమానం శూన్యమన్నట్లుగా నేడు భూమిపై మానవుడి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ విశ్వంలో సకల కోటి జీవరాశుల మనుగడకు మూలాధారం ఈ ప్రకృతి. అలాంటి ప్రకృతికి పట్టుకొమ్మలు ఈ చెట్లు. ప్రతి జీవికి ప్రాణాధారం ఈ వృక్షాలు. చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మనం పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం. సకాలంలో వర్షాలు కురవడానికి కూడా ఈ వృక్షాలే దోహదపడతాయి. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల్సిన మనిషి నేడు కాలుష్య కూరలో చిక్కుకొని ఈ నేలపై తన భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నాడు. ఆధునికత, అభివృద్ధి, ప్రపంచీకరణ పేరిట అడవుల్ని, చెట్లను నరికివేసి వాతావరణంలో కర్బన వాయువుల ఉద్గారాలను, కాలుష్యాన్ని పెంచడం ద్వారా మానవాళి వినాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు. ప్రపంచంలో వాతావరణాన్ని ఎక్కువగా కలుషితం చేస్తున్న మొదటి 5 దేశాల్లో భారతదేశం ఒకటి కావడం బాధాకరం. ఏ ప్రాంతమైనా చక్కని వాతావరణంతో సమతౌల్యంగా ఉండాలంటే 33% వరకు అటవీ సంపద ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ వృక్ష సంపద ఉన్న జిల్లాగా, నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగి ఆ నీరు త్రాగడం వల్ల ప్రజలు పుట్టుకతోనే వికలాంగులుగా మారి నరకయాతన అనుభవిస్తున్నారు. 20,000 మొక్కలు నాటే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. మొదటి వరుసలో తంగేడు, గన్నేరు లాంటి రంగురంగుల పువ్వుల చెట్లను, రెండవ వరుసలో వేప, నేరేడు, మర్రి, రావి, చింత చెట్లు లాంటి నీడనిచ్చే వృక్షాలను. అలా సాగిన యాత్రలో రోడ్డు పొడవునా ప్రజలంతా హర్షధ్వానాలు చేస్తూ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత చౌటుప్పల్ మండలం గుండ్రాంపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేసీఆర్ గారు ప్రజలందరి సమక్షంలో సభా ప్రాంగణంలో కదంబం మొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. వెనువెంటనే ప్రజలంతా జాతీయ రహదారికి ఇరువైపులా 150 కిలోమీటర్ల పొడవున రికార్డు స్థాయిలో ఏకకాలంలో 1,20,000 మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రజల్లో అందరిలో కూడా అవగాహన వచ్చింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయాలని, ఇది ఎవరి కొరకో కాదు, ఇది మన భవిష్యత్తు, మన తర్వాత తరాల భవిష్యత్తు అనే విషయంలో ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన వచ్చింది. కాబట్టి ప్రత్యేకించి మహిళల భాగస్వామ్యం కూడా బాగా పెరిగింది. ప్రజలందరూ ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జరిగే వాటిలో ఎక్కడైనా ఇబ్బందులున్నా, లోపాలున్నా సరిచేస్తూ తమ వంతు బాధ్యతగా కనిపించిన ప్రతి ముక్కను పెంచి పెద్ద చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా. నల్లగొండ జిల్లాలో వానలు పడడం నుంచే అమెరికా నుంచి వాళ్ళు రారు, రష్యా నుంచి వాళ్ళు రారు, పక్క జిల్లా నుంచి కూడా వాళ్ళు రారు. నల్లగొండ జిల్లా జనమే నడుం కట్టాల. ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞంలో మళ్ళీ తెలంగాణ మొత్తాన్ని పచ్చగా చేసేటువంటి యజ్ఞంలో భాగస్వాములు కావాలి. పట్టుబడితే మళ్ళీ మనందరం జట్టు కడితే, కంకణం కడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రపంచంలోనే ఒక ఆకుపచ్చ తెలంగాణ, అద్భుతమైన తెలంగాణగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పట్టు పట్టాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. నల్లగొండ జిల్లా నంబర్ 1 జిల్లా కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంత్రి గారిని, జిల్లా ప్రజాప్రతినిధులను, కలెక్టర్ గారిని
కలెక్టర్ గారి వెంట ఉండి అహోరాత్రాలు పనిచేస్తున్నటువంటి జిల్లా అధికార బృందాన్ని, అధికార యంత్రాంగాన్ని నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నా, అభినందిస్తా ఉన్నా. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో తక్కువ ఎత్తులో ప్రయాణించి హరితహారం కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరిచారు. కొన్ని దశాబ్దాలుగా పచ్చదనం పెంపుపై సాగిన నిర్లక్ష్యం కారణంగా అతివృష్టి, అనావృష్టి సంభవిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఎవరో వచ్చి చూపరు. మన మనుగడ కోసం మనమే ముందడుగు వెయ్యాలి. చెట్లను పెంచడం అంటే మన బ్రతుకుల్ని మనమే బాగు చేసుకున్నట్లు. జిల్లా యంత్రాంగం మరియు గౌరవ మంత్రివర్యులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారి పర్యవేక్షణలో జిల్లా స్థాయి, మండల, గ్రామస్థాయి అధికారుల సమన్వయంతో అహర్నిశలు శ్రమించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, అధికారులు, నాయకులందరూ ఎలా సంఘటితమయ్యారో నేడు హరిత ఉద్యమం కోసం కూడా అదే పట్టుదలతో విశ్రాంతి లేకుండా శ్రమించారు. సదస్సుల వల్ల, ఈ కార్యక్రమాల వల్ల కూడా ప్రజలు అన్ని సెక్షన్స్లో అవగాహన పెరిగి స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు జిల్లాలో ఏర్పడింది. చారిత్రకంగా చూసినా కూడా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో కూడా బాధపడుతున్న సంఘటనలు ఉన్నాయి. సో వీటన్నిటికీ మనకి ఫారెస్ట్ కవరేజ్ మన జిల్లాలో కేవలం 5% ఉండడమే ముఖ్య కారణమని గుర్తించిన ముఖ్యమంత్రి గారు మన జిల్లా నుంచి హరితహార కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తితో జిల్లా అంతటా కూడా హరితహార కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నల్గొండ జిల్లాలో ఈ వర్షాభావ పరిస్థితులు లేకుండా, భూగర్భ జలాలు అడగంటకుండా మంచి వర్షాలు వచ్చేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.